నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు, అంబరాన్నంటిన సంబరాలు. రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు, స్వామివారికి ప్రజా ప్రతినిధుల ప్రత్యేక పూజలు. రామగుండం కమిషనరేట్ పరిధిలో విస్తృత తనిఖీలు, భద్రతను పర్యవేక్షించిన సిపి శ్రీనివాస్. ప్రజలకు సమర్థవంతమైన సేవలందించాలి, చందుర్తి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ. ఇక వార్తల వివరాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వివిధ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరం అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపాలని, ప్రతి పనిలో విజయం సాధించాలని పలువురు ఆకాంక్షించారు. సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు జిఎం లలిత్ కుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్సీఓ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. RG1 ఏరియాలో అందరి సమిష్టి కృషితో 90% బొగ్గు ఉత్పత్తి సాధించినట్టు తెలిపారు. రాబోయే 3 నెలల్లో సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని 100% సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వాళ్ళు 33.5 లక్షలు గాను 35.5 లక్షలు తీసి 106%తోని ప్రొడక్షన్ లో ఉన్నారు. అట్లే డిస్పాచ్ 26.5 లక్షలకు గాను 26,10,000తోని 98%లో ఉన్నారు. వారికి OC5లో పనిచేసే ఉద్యోగులు వారందరికీ కూడా, అధికారులు, సూపర్వైజర్లు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అండర్ గ్రౌండ్ విషయానికి వస్తే కొంత వెనుకబడి ఉన్నమాట నిజము. దానికి పూర్తి చేయడానికి ఏదైతే కంటిన్యూస్ మైనర్ సెక్షన్ ఉందో అది సుమారు 25 లక్షలకు గాను 25 లక్షల 2.5 లక్షలకు గాను 2,57,000 తీసి 103%లో ఉన్నారు కంటిన్యూస్ మైనర్ సెక్షన్. ఈ విధంగా ఏరియా మొత్తం చూస్తే 90% డిస్పాచ్ తోని 95% ప్రొడక్షన్ తోని ముందు పోతున్నాము. మిగిలిన దాన్ని కూడా రాబోయే 3 నెలల్లో గౌరవ చైర్మన్ గారు కానీ, డైరెక్టర్లు కానీ దాన్ని సునిశ్చితంగాను క్లోజ్గా ఫాలోఅప్ చేస్తున్నారు వారి యొక్క మార్గదర్శకత్వంలో. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో 10వ వార్డులో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. స్థానిక కౌన్సిలర్ అనుమాల అరుణా బాబురావు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం కాలనీ వాసులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరం అందరి జీవితాలలో వెలుగులు నింపాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కౌన్సిలర్ ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. విద్యుత్ వినియోగదారులు, అధికారులు, ప్రజా ప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ కోఆప్షన్ మెంబర్ సర్వర్ పాషా, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జల్లా వెంకటస్వామి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, ఈసర కృష్ణ పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా అంటే ఇక్కడ అంజన్న గారు, డైరెక్టర్ గారు అందరినీ మిత్రులందరినీ పిలిచి ఈరోజు వేడుకగా కేక్ కట్ చేయడం చాలా సంతోషం. మరి అలాగే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ నూతన సంవత్సరంలో అన్ని నూతనమైనటువంటి ఆలోచన విధానాలతో నూతనంగా అన్ని ఆలోచన చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ప్రజల జీవితాలు సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి. విద్యుత్ ఏదైనా సమస్యలు మేము చాలా వరకు మా మిత్రులతో కలిసి గ్రామాలలో, ప్రతి గ్రామంలో మా మిత్రులు ఉన్నారు. ఏదైనా చెప్తే చేయడానికి ముందుకు వచ్చి పాజిబుల్ అయితే అన్నీ చేయడం జరిగింది. ముందు కూడా ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మా మిత్రులకు తెలపగలరని కోరుచున్నాము. ముఖ్యంగా కరెంటు అనేది నిరంతరంగా 24 hours కరెంట్ ఉంటుంది.
ఇబ్బంది అనేది కరెంటుతో అయితే సమస్యలు ఏమి లేవని అనుకుంటున్నాం మేము. మా దృష్టి కూడా ఏమన్నా వచ్చినట్టయితే చేయగలుగుతాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ డాక్టర్ ఐల రమేష్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బైరగోని రవీందర్ గౌడ్, మంద శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి కామని శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నర్సింహునిపేటలోని వాయిస్ ఆఫ్ లవ్ చర్చిలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసిన అనంతరం 20 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు సంధి మల్లారెడ్డి, వాయిస్ ఆఫ్ లవ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మల్లేశం, సభ్యులు అబ్రహం కిష్టయ్య, దీప, ప్రార్థన తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. న్యూ ఇయర్ను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలలో బారులు తీరారు. రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఉదయం కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించారు. క్యూలైన్ బ్రేక్ దర్శనం ద్వారా రాజన్నను దర్శించుకుని కోడమొక్కులు చెల్లించుకున్నారు. కాగా అనుబంధ ఆలయాల్లోనూ రద్దీ కొనసాగింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనను ఆశీర్వదించగా ఈవో వినోద్ రెడ్డి శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజన్న ఆశీస్సులతో ఆలయంతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో 127 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. త్వరగా పనులు పూర్తయి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కలిగేలా చూడాలని ఆది దంపతులను వేడుకున్నట్టు తెలిపారు. స్వామివారిని మొక్కుకోవడం జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని, అందరూ తమ తమ జీవితాల్లో కొత్త కొత్త ఆలోచనలు, కొత్త ఆశలతోటి ముందుకు పయనం కావాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి పథంలో సాగాలని చెప్పని ఆ స్వామివారిని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ కోరిన కోరికలు తీర్చు తండ్రి, కోడమొక్కను చెల్లిస్తామని చెప్పినటువంటి ప్రీతి పాత్రమైనటువంటి మొక్కు వేల రాజన్న ఆలయాలు ఉన్నటువంటి సందర్భంలో రాజన్న ఆలయంకి వచ్చేటువంటి భక్తులు కూడా మెరుగైనటువంటి దర్శనాన్ని కల్పించడంలో ఆలయ విస్తీర్ణ, ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ్ గారు, జిల్లా సంబంధించిన మంత్రులు పెద్దలు కొండ ప్రభాకర్ గారు, శ్రీధర్బాబు గారి ఆధ్వర్యంలో కూడా ఇటీవల 77 కోట్లతో సుమారు వేల రాజన్న ఆలయ విస్తీర్ణ, 35 కోట్లతో అన్నదాన సత్రానికి సంబంధించి భూమి పూజ, వేల పట్టణంలో రోడ్డు వేయడానికి 47 కోట్లతో కూడా కార్యక్రమాలు రూపొందించుకున్నాం. ఈ 2025 సంవత్సరాల పనులను కూడా వేములవాడ రాజన్నకు భారీ ఆదాయం సమకూరింది.
ఓపెన్ స్లాబ్లో 26 రోజులకు గాను హుండీ లెక్కించగా 1,27,46,977 రూపాయల నగదు, 395 గ్రాముల బంగారం, 8 కేజీల 100 గ్రాముల వెండి ఆదాయంగా సమకూరినట్టు ఈవో వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీఎఫ్ హోంగార్డ్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని పలు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరిఖని, రామగుండం, ఎన్టీపీసీ, ఐటింగ్ క్లైన్ కాలనీ ప్రాంతాల్లో కొనసాగుతున్న తనిఖీలను సిపి శ్రీనివాస్ పర్యవేక్షించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా అనుమానితులను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. ఈ సందర్భంగా ప్రజలకు సిపి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలన్నారు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్. నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి పోలీస్ స్టేషన్ ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో కేసుల నమోదు, శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది పనితీరు ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా తరచూ గ్రామాల్లో పర్యటించాలన్నారు. ప్రజలకు చట్టాలు, డయల్ 100, షీ టీమ్స్, సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. ఎస్పీ వెంట సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ అంజయ్య ఉన్నారు. ఫోర్జరీ సంతకాలతో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న 6గురి ముఠాను సిరిసిల్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మిషన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు ఎస్పీ వెల్లడించారు. జిల్లా కేంద్రానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు సిరిపురం చంద్రమౌళి మరో 5గురితో కలిసి జిల్లాలోని ఎంఆర్ఓలు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు, సివిల్ సర్జన్లు, ఇతర వీఐపీల పేరుతో స్టాంపులను తయారు చేసి నకిలీ ధ్రువపత్రాలను సృష్టిస్తూ చెలామణి అవుతున్నట్టు తెలిపారు. ఇటీవల ఓ వ్యక్తికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఫేక్ అని తేలడంతో విచారణ చేపట్టగా నిందితుల భాగోతం బయటపడినట్టు చెప్పారు. నకిలీ సర్టిఫికేట్తో అవుట్సోర్సింగ్ జాబ్స్ పొందిన వారిపైన కేసు నమోదు చేయనున్నట్టు ఎస్పీ వెల్లడించారు. ఒక ఫ్రాడ్ తెలిసింది మన జిల్లాలో నడుస్తుంది. ఏవన్ అంటే చంద్రమౌళి ఇతని పేరు. ఇతను ఒక టీచర్ రిటైర్డ్ అయ్యారు. నిర్మల్ నుండి ఇతను రిటైర్ అయ్యారు టీచర్. ఇప్పుడు జిల్లాలో ఇతను కొన్ని స్టాంప్స్ క్రియేట్ చేసి ఇప్పుడు ఎంఆర్ఓ బోయిన్పల్లి పేరుతో, గ్రామ పంచాయత్ సెక్రటరీ పేరుతో, ఇది కాకుండా సివిల్ అసిస్టెంట్ సర్జన్ పేరుతో, ఇది కాకుండా ఇంకా కూడా కొంతమంది విఐపి పేరుతో ఇతను కొన్ని స్టాంప్స్ క్రియేట్ చేసి వాల్యుయేషన్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. వాళ్ళ ఫేక్ సంతకం పెట్టి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు మళ్ళీ ఫేక్ స్టాంప్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ష్యూరిటీ లాగా కూడా పెడుతున్నారు. అది కూడా ఒక ఫ్రాడ్ మన ముందు వచ్చింది. A2 ప్రకాష్ నుండి ఇతను స్టాంప్ మషీన్, అంటే అతను ప్రకాష్ దగ్గర స్టాంప్ మషీన్ ఉంది.
అతను వితౌట్ లైసెన్స్ స్టాంప్స్ ప్రిపేర్ చేసి ఇతనికి ఇస్తున్నారు. ఇప్పుడు A2 నుండి మనకి స్టాంప్ పేపర్ అండ్ స్టాంప్స్, బ్లాంక్ స్టాంప్స్ దొరికినాయి. అండ్ A1 దగ్గర మనకి చాలా స్టాంప్స్ కూడా, ప్రిపేర్డ్ అయిన స్టాంప్స్ కూడా దొరికినాయి. ఇప్పుడు ఇది A3 రోల్ శివాజీ అంటే ఒక నోటరీ ఉన్నారు, ఇతను మొత్తం అక్కడ సంతకం చేస్తున్నారు, నోటిఫైడ్ చేస్తున్నారు. అది కూడా ఇతను ఒక పాత్ర ఉంటది దీనిలో. ఇది కాకుండా ఒక A4 లో ఒక ఉప సర్పంచ్ ఉన్నారు, చిలికా బాబు, ఇతను అనంతపల్లి చందుర్తి చెందిన ఇతను కూడా ఇతని నుండి ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్, ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకున్నారు. అది కూడా తీసుకొని వాడుకున్నారు. అది కూడా మొత్తం మనం ఫైండ్ అవుట్ చేస్తాం అది దేనికి వాడుకున్నారు, అది కూడా మనం రిమాండ్ చేస్తున్నాము. ఎవరైనా మీకు ఫేక్ సర్టిఫికేట్ ఇప్పిస్తాను, కొంత డబ్బులు తీసుకొని మళ్ళీ మీకు ఫేక్ లెటర్స్ ఇప్పిస్తాను, అది మొత్తం రాంగ్ ఉంటది. మీరు అది ఫాలో చేస్తే మళ్ళీ మీ పైన కూడా కేసు నమోదవుతుంది. ఇప్పుడు ఇంకా కూడా మనం అందరు వెరిఫై చేస్తాము, ఎవరెవరు వాడుకున్నారు, ఇతని నుండి తీసుకున్నారు, వాళ్ళకి కూడా కేసు ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి కూడా 100% జైల్లో పంపిస్తాము. జగిత్యాల జిల్లా ఫోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 3 మైనర్ బాలికలపై అత్యాచారం కేసులో నేరస్తుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. శివరాత్రి ముత్తయ్య అనే నేరస్తుడికి ఒక్కో కేసులో 20 ఏళ్ల చొప్పున మొత్తం 3 కేసులకు గాను 60 ఏళ్ల జైలుతో పాటు ఒక్కొక్కరికి 2 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలో బయోమెడికల్ వేస్టేజ్ వాటర్ ప్లాంట్ నిరుపయోగంగా మారింది. దీంతో పరిసరాల్లోని తీవ్ర దుర్గంధం వెదజల్లుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మాతా శిశు కేంద్రంలోని ఆపరేషన్ థియేటర్ ఆసుపత్రి మొత్తంలో వాడుతున్న వేస్టేజ్ వాటర్ ఆసుపత్రి పైప్లైన్ ద్వారా మెడికల్ వేస్టేజ్ వాటర్ ప్లాంట్లో చేరాలి. కానీ అది పనిచేయకపోవడంతో అక్కడే నీరంతా వృధాగా పోతుండడంతో రోగులు, పరిసరాల్లోని నివాసాలకు దుర్గంధం వ్యాపిస్తుంది. ఆసుపత్రిలో వాడిన నీరు వాటిని శుద్ధి చేయకుండా పక్కనే ఉన్న D61 కెనాల్లో వదలడంతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని పలువురు వాపోతున్నారు. వేస్టేజ్ వాటర్ ఫిల్టర్కు మరమ్మతులు చేసి ఆ నీటిని డ్రైనేజీ ద్వారా బయటకు పంపించే ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ బయోమెడికల్ వేస్టేజ్ వాటర్ అనేది దానికి ఆ రోజు దీనికి కన్స్ట్రక్షన్ లోపలనే ఆల్రెడీ DPRలో ఉంటుంది. మొట్టమొదటి దీనికి తీసుకొచ్చేది బయోమెడికల్ వేస్టేజ్ గది కంపల్సరీ ఉండాలి. ఇప్పటివరకు హాస్పిటల్ కూడా బయోమెడికల్ వేస్టేజ్ గది అనేది దీనికి నిర్మించలేకపోయినారు. ప్లస్ డ్రైనేజ్ వ్యవస్థ ఆ రోజు ఆగమేఘాల మీద వీళ్ళు ఇనాగ్రేషన్ చేసినప్పుడు దీనికి డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేకుండే అది ఆ రోజు మరుగున పడ్డది. ఈ నీళ్ళని తీసుకుపోయి D61 కెనాల్లో కలుపుతున్నారు. దీన్ని నేను గత 15 రోజుల క్రితము ఇక్కడ సూపరింటెండెంట్ రాములు గారికి నివేదిక కూడా ఇచ్చాను. నివేదిక ఇచ్చిన తర్వాత దీన్ని మేము పరిష్కారం మాకు చేయవస్తలేదు, మా పరిధిలో లేదు ఇది అని సమాధానం అంటే ఇష్టమున్న సమాధానం ఇచ్చి తప్పించుకున్నాడు. అసలు బయోమెడికల్ వేస్టేజ్ అనేది ఖచ్చితంగా 15 నిమిషాల్లో దుర్గంగా వెదజల్లుతుంది. వాస్తవానికి ఇలాంటి బయోమెడికల్ వేస్టేజ్ నీరు హాస్పిటల్ నుంచి వెదజల్లుతుంది. ఇంతమంది కూడా మాతా శిశు కేంద్రం మీద చాలా కాంప్లైంట్స్ ఇచ్చాను. నేను కలెక్టర్ గారు కూడా నివేదికలు ఇచ్చాను. నేను మా ఇది ఆల్రెడీ నేను ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేశాను. దీన్ని పట్టించుకున్న పాపాన జగిత్యాల పట్టణ ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ వాటర్ వాడడం వల్ల, కలుషితమైన వాటర్ వాడడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఊపిరితిత్తులకు సంబంధించిన కానీ ఈ విధంగా ప్రభుత్వము శ్రద్ధ వహించకపోవడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. వాటిని సరిగా వినియోగించక, దృష్టి పెట్టాక ఈ విధంగా ప్రజల ప్రాణాలతోని ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ బయో వేస్టేజ్ ఫిల్టర్ను వాడుకలోకి తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలని కలెక్టర్ గారు కానీ స్థానిక నాయకులకు కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, విన్నవిస్తున్నాం. రైతులు అనగానే మాసిపోయిన బట్టలు, బురదతో నిండిన ముఖాలు, కేవలం పొలం పనులు మాత్రమే చేస్తూ సాదాసీదాగా జీవనం సాగిస్తున్నారని అనుకుంటే పొరపాటే. న్యూ ఇయర్ను పురస్కరించుకొని తమ శ్రమను మర్చిపోయి పొలంలోనే నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు మహిళా రైతులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన మహిళా రైతులు పొలంలోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఇక్కడ మనం చూస్తున్నది వరి పొలం. వీరంతా నాట్లు వేయడానికి వచ్చారు. ఉదయం 7 గంటలకు పొలానికి చేరుకున్న మహిళా రైతులందరూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఏటా తాము పొలం వద్దే వేడుకలు జరుపుకుంటున్నట్టు రైతు మాధవి తెలిపారు. 2025లో అడుగుపెడుతున్న సందర్భంగా మరి ప్రతి సంవత్సరం గత 10-11 ఏళ్లుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్, రైతు దినోత్సవం,
మహిళా దినోత్సవం రైతుల పక్షాన మరి ఒక రైతు మహిళగా గర్వపడుతూ ప్రతి ఒక్క ప్రోగ్రాం మరి పొలాలలో సెలబ్రేషన్ జరుగుతుంది. ఈ సెలబ్రేషన్ మరి పంట పొలాల మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. దేశానికి అన్నం పెట్టే రైతన్న కాబట్టి ఈ పంట మధ్యలో జరుపుకునుడు చాలా ఆనందం. దీన్ని గుర్తు చేసుకొని మరి ఇప్పుడు ఏర్పడ్డ రాష్ట్ర గవర్నమెంటు రైతులకు ఇప్పుడున్న సంక్షేమాలు కాకుండా ఇంకా కొత్తగా ఆసక్తి పడే విధంగా మరి రైతులను అన్ని విధాల ఉత్సాహపరుస్తూ ముందుకు తీసుకుపోయి రైతులకు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి రాష్ట్ర రైతన్నలకు రైతు మహిళలకు వివిధ నాయకులకు న్యూ ఇయర్ సెలబ్రేషన్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని బస్ డిపో ఆవరణలో రోడ్డు భద్రత మాసోత్సవాలను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వంశీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుంచి ఈ నెల 30 వరకు రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్టీసీ ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. డిఫరెంట్గా ప్లాన్ చేద్దామని నా ఆలోచన ఉంది. సో ఇవాళ ఈరోజు తర్వాత రేపటి నుంచి ఒకసారి డిఎం గారు కూడా టైం తీసుకుంటే ఈ షెడ్యూల్ ఎలా చేసుకుందాము, ఒకటి ఈ నెల రోజులు మనము ఏం చేయాలి, మరి ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు అంటే ఓన్లీ రవాణా శాఖకే సంబంధమా లేదంటే ఆర్టీసీకి సంబంధమా? ఆర్టీసీలో పనిచేస్తున్నారు కాబట్టి మీరే రెస్పాండ్ అవ్వాలన్నా మేము రెస్పాండ్ అవ్వాలన్నా కాదు. రోడ్డు భద్రత అంటే రోడ్డు మీద నడిచే పాదచారు నుంచి మొదలుకొని మన హెవీ డ్రైవర్స్ వరకు అందరిది బాధ్యత ఉంటుంది. సో రోడ్డు ఎవరు యూజ్ చేస్తున్నారో వాళ్ళందరి బాధ్యత ఉంటుంది. సో దీంట్లో కొన్ని మంచి మంచి విషయాలు కూడా ఉంటాయి. మనము ఈ 30 రోజుల లోపల చాలా మంచి విషయాలు నేర్చుకుందాము. మీ ద్వారా నేను నేర్చుకోవచ్చు, నా ద్వారా మీరు నేర్చుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నాకు మొత్తం తెలుసు లేదంటే మీకు మొత్తం తెలుసు కాదు, ఎవరికి పరిపూర్ణంగా ఎవరికి తెలియదు. ఏదైనా కానీ నాకు కొంత ఎక్కువ తెలిసి ఉండొచ్చు, మీకు కొంత తక్కువ తెలిసి ఉండొచ్చు. సో మనము వీటన్నిటి నెల రోజుల్లో డిస్కషన్ లాగా మనం ప్లాన్ చేద్దాం కదా. ఎందుకంటే ఇప్పుడు రోడ్ యూజర్స్ ఎక్కువగా అంటే మనము డ్రైవర్స్ ఉంటారు కాబట్టి ఈ డ్రైవర్స్ గురించి, వాళ్ళ డ్యూటీస్ గురించి, వాళ్ళ బిహేవియర్ గురించి కొన్ని క్లాసెస్ మనం తీసుకుందాం. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆపన్నహస్తం అందించారు. వేములవాడలోని భగవంతరావు నగర్కు చెందిన సంతోష్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. డాక్టర్ను సంప్రదించగా కిడ్నీ మార్పిడి చేయాలని సూచించారు. ఈ విషయాన్ని విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం ఏర్పాటు చేసినట్టు బాధితుడు తెలిపాడు. ప్రభుత్వం నుంచి సాయంగా 6 లక్షల ఎల్ఓసి మంజూరు చేసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ఎగువ మానేరు కుడి కాలువ ద్వారా రైతు పంట పొలాలకు నీటిని విడుదల చేసి అధికారులు జేసీబీ సాయంతో కాలువలోని పిచ్చి మొక్కలు చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బాలరెడ్డి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట పొలాలకు సాగునీరు అందకపోవడంతో జేసీబీ సాయంతో శుభ్రం చేస్తున్నట్టు తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కెనాల్ ద్వారా పోతుగల్ ముస్తాబాద్ మరి తెల్లమది వరకు అందేటువంటి తూములు ఏవైతున్నాయో ఆ తూముల మధ్యలో ముస్తాబాద్లో మురుగునీటి వల్ల ఏటి కాలువలోకి మురుగునీరు వదలడం వల్ల షెల్టు తుంగ మరి తీగ జాతికి సంబంధించినటువంటి గడ్డి మొలుస్తూ ఉంది. మరి వ్యవసాయానికి సంబంధించిన సాగునీటి ముందుకు పోవడానికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో మరి మిషన్ పెట్టి ఈ దాదాపుగా 3 నుంచి 4 కిలోమీటర్లు దీన్ని సాపు చేస్తూ ఉన్నాం. మరి నిన్నగాక మొన్న టీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు గగ్గోలు పెడతా ఉన్నారు. మీరు గగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదు, మేము ఆల్రెడీ ముందే ప్రిపేర్ అయినాం. రైతాంగానికి ప్రతి ఎకరానికి కూడా నీరు అందించాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. మరి ఏదైతే కాళేశ్వరం నీళ్ళు ఉన్నాయో మరి ముస్తాబాద్ పెద్ద చెరువుకే కావచ్చు, ఇతరత్ర మీద ఉన్నటువంటి చెల్లరే కావచ్చు, అదేవిధంగా అప్పర్ మానేరు కూడా కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి
మరి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ బైక్ షోరూంను బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం దిశగా దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకుడు మల్లేష్ యాదవ్ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మారం కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అయితే వాటి మీద చాలా అపోహలు ఉన్నాయి. ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని ఉదాహరణ తీసుకుని మనం దాన్ని వాడడం తగ్గించే ప్రసక్తి లేకుండా 100% సెక్యూర్డ్ ఈ యాకుజా దీనికి సంబంధించి 2 వీలర్స్ ప్రత్యేకంగా మిడిల్ క్లాసు లో క్లాస్కు జరిగే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనందరం కూడా వాతావరణం కాలుష్యతి కాకుండా దాదాపు ఎక్కువ పర్సెంటేజ్ మనం చూస్తూ ఉన్నాం. సోలార్ ఎనర్జీ వాడి సోలార్ ప్యానల్స్తో కూడా కార్లు తయారవుతూ ఉన్నాయి. మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడి వాతావరణ కాలుష్యానికి భారతదేశ అభివృద్ధి కూడా మనందరం కూడా దోహదపడి ఉండాలని మరి ఈరోజు ఇక్కడ దీన్ని మణమల్లేశం గారు ఈ షోరూమ్ను చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో అయ్యప్ప పడిపూజ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురవీధుల్లో స్వామివారి శోభయాత్ర చేపట్టారు. అనంతరం 18 మెట్లను తీరొక్క పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో స్వాములు తిరుపతి, అరవింద్ బుచ్చిరెడ్డి, రాజేశం, కరుణాకర్తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఏఐటీసీ అనుబంధ తెలంగాణ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాన కార్యదర్శి మారగోరి ప్రవీణ్ కుమార్ హాజరై మాట్లాడారు. ఇతర రాష్ట్రాలలో ఇస్తున్న విధంగా తెలంగాణ రాష్ట్రంలోనూ కార్మికులకు 5,000 పింఛన్తో పాటు నూతన లేబర్ కార్డులు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కడారి రాములు, వేణు, దేవరాజ్, అంజీ పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెస్ డబ్బులు ప్రభుత్వ పరంగా వాడడానికి ఎక్కువ మొగ్గు చూపుతుంది. కానీ కార్మికులకు వాళ్ళ యొక్క డెత్కి కానీ, క్లెయిమ్లు కానీ, డెలివరీ కానీ దానికి ఉపయోగించడానికి ఏఎల్ఓలు చాలా కార్మికులు ఇబ్బంది పెడుతుంది. అనేక సమస్యలు ఈరోజు సహజ మరణము, నేషనల్ డెత్, మరి చనిపోయినప్పుడు ఈరోజు 6 లక్షల రూపాయలు దాన్ని 10 లక్షలు పెట్టాలని చెప్పేసి డిమాండ్ పెట్టినాం. డెలివరీకి డిమాండ్ పెట్టినాం. 30,000 రూపాయలు ఇస్తున్నారు. సహజ మరణానికి 1,25,000. మరి అట్లాగే ఈరోజు ఉన్నటువంటి కోట్లాది రూపాయలు ఆన్లైన్ వ్యవస్థ పూర్తిగా వద్దు అని చెప్పినప్పుడు ఈ మొండిగా ఈ ప్రభుత్వం గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఆన్లైన్ వ్యవస్థ తీసుకొచ్చింది. ఇవాళ ఆన్లైన్ వ్యవస్థ తీసుకొచ్చినాక కార్మికుడు ఆ ఓటీపీ రాక, దానికి ఆన్లైన్లో సరిగ్గా లేక, తంబు సరిగ్గా రాక, ఎందుకంటే వర్కర్ పనిచేసినప్పుడు వేలు చాలా వరకు అరిగిపోతుంది, దాని తంబు రాక అదొక ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఆన్లైన్ వ్యవస్థ పోవాలని చెప్పేసి కేంద్ర మంత్రికి కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు, అంబరాన్నంటిన సంబరాలు. రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు, స్వామివారికి ప్రజాప్రతినిధుల ప్రత్యేక పూజలు. రామగుండం కమిషనరేట్ పరిధిలో విస్తృత తనిఖీలు, భద్రతను పర్యవేక్షించిన సిపి శ్రీనివాస్. ప్రజలకు సమర్థవంతమైన సేవలందించాలి, చందుర్తి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ. ఇవి
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మా అడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.